నమస్కారం. ఈసారైనా హరహర వీరమల్లు స్క్రీన్ మీద కనిపించింది అంటారా? రేపు 24కి రిలీజ్ ఉందిగా. ఉంది, మొన్న కూడా 12 తారీఖున రిలీజ్ అని ఇచ్చారు, ఆగిపోయింది కదా. 12వ తారీఖు రిలీజ్ అన్నమాట నాకు తెలియదు కానీ రేపు ఉంది, 24కి రిలీజ్ ఉంది తప్పకుండా. థియేటర్లు, ప్రేక్షకులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వెయిటింగ్. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా మరొక సినిమా సముద్రాన్ని ప్రేక్షకులు ఎక్కడ చూపిద్దామా అని వెయిటింగ్ లో ఉన్నారు ప్రస్తుతానికి. కానీ పవన్ కళ్యాణ్ మూవీ మీద ఎందుకని సినిమా పెద్దలు చాలా రూమర్స్ వచ్చినాయి కదా, ఈ మూవీ కోసం గొడవలు కూడా అవుతున్నాయి కదా. రిలీజ్ అయితే అంతకన్నా గొడవలు అవుతాయంటారా? ఆయన సినిమాని ఆపేవాడు ఎవ్వలేడు, ఎవరి వల్ల కాదు ఆయన సినిమాని ఆపడం. అంతటి ఎవరో దిల్ రాజు గారే చేతులు ఎత్తేసారు. అండి మాకేం సంబంధం లేదండి పవన్ కళ్యాణ్ గారు, మీ సినిమాని ఆపేంత దమ్ము ధైర్యం మా దగ్గర లేదు. మా సినిమా ఇండస్ట్రీ నుంచి మీ సినిమాని ఆపేవాళ్ళు ఎవరు లేరు. అలాగే అల్లు అరవింద్ గారు కూడా ఇచ్చేసారు క్లారిటీ. నేనేం చెప్పలేదయ్యా బాబు నీ సినిమా గురించి, నా దగ్గర రామాక నాకేం సంబంధం లేదని ఆయన కూడా తప్పుకున్నాడు. అటువంటిప్పుడు ఇంకా ఆయన సినిమా ఆపేవాడు ఎవడున్నాడు ఇక్కడ? అంటే థియేటర్స్ లేవు అని చెప్పని కూడా అన్నారు కదా. రాష్ట్రమే వాళ్ళదైనప్పుడు థియేటర్స్ ఎందుకు లేవు? అక్కడ రాష్ట్రంలో డిప్యూటీ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన రాష్ట్రంలో ఆయన సినిమా థియేటర్ సంపాదించుకోలేడా? ఆ టైంలో అసలు ఏ మూవీస్ రిలీజ్ లేవు. ఆ తర్వాత ఎప్పుడో ఉంది, ఎవరిది? మన విజయ్ దేవరకొండది. విజయ్ దేవరకొండ సినిమా ఆపేసుకుంటే బెటర్. ఎందుకంటే రేపు హరిహర వీరమల్లు సినిమాకి విజయ్ దేవరకొండ సినిమా కొట్టుకుపోయింది. ఈ తాకిడికి ఈ దాటికి ఆ సినిమా ఉండదు. అది ఇంకొక 15 days తర్వాత, ఇంకొక 1 month తర్వాత పోస్ట్ పోన్ వేసుకొని అది రిలీజ్ చేసుకుంటే అది హిట్ కొడుతుంది. కానీ ఈ సినిమా ముందు అది చేసుకుంటే అది హట్మెంట్ ఎగిరిపోయి కాగిలాగా ఉండదు అనమాట. అలా కాకుండా ఏంటంటే ఇతని సినిమాని ఆపేవాడు అంటూ ఎవరు లేరు ప్రస్తుతానికి. ట్రైలర్ చూసాం, పోస్టర్ చూసాం, అన్ని చూసాం. రేపు ఫ్రీవీ ఉంటే ఫ్రీవీకి కూడా వెళ్తాం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే సినిమాని మాత్రం ఎవరు ఆపలేరు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక రూమర్ వచ్చిందని చెప్పేసి పొద్దుగూకులు పోస్ట్ పోన్ పడతానికి ఎలా ఉన్నా. నిన్న మొన్న వచ్చిన హీరోనా ఆయన? ఒక రాష్ట్రానికి డిప్యూటీ, ఒక 27-28 ఏళ్ల క్రితం వచ్చిన ఒక హీరో, ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయితో స్టార్ట్ చేసి హరిహర వీరమల్లు దాకా ఎదిగాడు. రేపు ఓజీ కూడా రాబోతుంది. ఇంతటి మెగా హీరోని పట్టుకునే సినిమా ఆ పోస్ట్ పోన్ పడిద్దా అంటే వినడానికి కూడా చాలా కోపంగా ఉంది ప్రస్తుతానికి. ఈసారి నువ్వు ఆడపిల్ల కనుక బతిపి అదే మగాడైతే కొట్టేదాన్ని, నేను పక్కా కొట్టేదాన్ని ఈ క్వశ్చన్ వేసినట్టయితే. సరే కొడితే కొట్టారు కానీ మా అమ్మ చేత దాన్ని తన్నులు తిన్నాను అనుకుంటాను. కానీ ఒక క్వశ్చన్, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అని చెప్పని అన్నారు కదా, మరి సినిమాలు రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఉంటే దాంట్లో అయినా ఉండాలి, లేదా సినిమాలు అయినా ఉండాలి. ఎందుకని సినిమాలు తీస్తున్నారు? ఎందుకని రాజకీయాలు చేస్తున్నారు? సినిమాలు తీసేది ప్రజల కోసం. సినిమాల్లో వచ్చే డబ్బు ప్రజలని ఆదుకోవడం కోసం. సినిమాలో వచ్చే డబ్బుతోటి ప్రజలకు అన్నం పెట్టి దాహం తీర్చి వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే ఆ ఆపదలలో ఆదుకోవడం కోసం ఈయన సినిమాలు తీస్తున్నాడు. ఈయన రాజకీయం పరంగానే ఉంటారు. ఆయనకు వచ్చే దాంట్లో ఆయన చేసుకుంటారు. ఆయనకు అలా రాజకీయాలు అవసరం లేదు. ఇప్పుడున్న పొజిషన్ లో సినిమాలు చేసుకుంటే హ్యాపీగా బ్రతకొచ్చు. కానీ ఈయన రాజకీయం పరంగా ఎందుకు వచ్చాడంటే ప్రజల కోసం, ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు ఇవన్నీ చూశాడు. ఒక్కొక్క ఏరియా తిరిగి, ఒక్కొక్క ఊరు తిరిగి, ఒక్కొక్క గల్లీ తిరిగి కనుక్కున్నారు. కనుకనే ఈ బాధలన్నీ తీర్చాలి అంటే ఒక మంచి నాయకుడు కావాలి ఈ రాష్ట్రానికి. ఆ నాయకుడు ఎవరైతే బాగుంటది? నేనే అయితే నేను ప్రజలను చూసుకుంటాను కదా తండ్రి వల్లే అనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో డిప్యూటీగా ఉన్నారు. 10 ఏళ్ళు కష్టపడ్డారు డిప్యూటీ బిఫోర్. ఇప్పుడు సినిమాలు తీసేది ఎందుకంటే ప్రజలకి అన్నం పెడతాం కోసం. ఒకప్పుడు ఎన్టీఆర్ వదిలేడా? ఆయన అన్నాడు లేదు, నువ్వు పుట్టావా అప్పుడు? అదేమి వదలరులే. కానీ మరి వదిలేసేస్తే ఈ ప్రజలందరినీ ఎవరు చూసుకోవాలి? ఈయన వచ్చే సీఎం పదవి, డిప్యూటీ సీఎం పదవిలో వచ్చే డబ్బులతో వీళ్ళందరినీ చూసుకోగలడా? వీళ్ళందరినీ పోషించగలడా? రోడ్లు వేయించగలడా? మన్యంలో రోడ్లు వేయించగలడా? అయిపోతున్నారు. మన సైకిల్ కొనిపెట్టాడు, పిల్లలకి రోడ్లు వేయించాడు, మన్యంలో హాస్పిటల్ కట్టించాడు. వస్తుంది కానీ గవర్నమెంట్ దగ్గర అంత నిధులు లేవు. లేకపోతే ఈయన సమర్పించుకుంటున్నాడు. ఈయన దాంట్లో ఈయన చేసుకుంటున్నాడు. ఈయన సంపాదించుకున్న దాంట్లో ఈయన ప్రజలకు సేవ చేసుకుంటున్నాడు. అంతేగాని ఈయన ప్రత్యేకంగా ఈయన రాజకీయాల్లో వచ్చాయి, ఇటు సినిమాల్లో వచ్చాయి, ఈయన వెనకమార్లు వేసుకొని ఈయన తరతరాలుగా తినడానికి అయితే అవసరం లేదు. ఆయన తరతరాలుగా తినాలి అంటే ఆయన దగ్గర బోల్డ్ అంత ఉంది. కానీ ఈయన కేవలం సినిమాల్లో సంపాదించేది మాత్రం
ప్రజల కోసమే. ఈయన పదవి రాజకీయాల్లో చేసేది మాత్రం ప్రజల కోసమే. ప్రజలకి ఒక నాయకుడిని కనిపెట్టింది కొణిదెల అంజనాదేవి గారు. మంచి నాయకుడిని ఇచ్చింది. ఒకప్పుడు మంచి హీరోని ఇచ్చింది, ఇప్పుడు మంచి నాయకుడిని ఇచ్చింది. ప్రజలకి అండదండగా ఉండే ఒక అన్నని ఇచ్చింది, పిల్లలకైతే ఒక తండ్రిని ఇచ్చింది, అమ్మా నాన్నలకైతే ఒక కొడుకునిచ్చింది, వృద్ధులకైతే ఒక మనవళ్ళ లాంటి వాడిని ఇచ్చింది అనమాట అంజనాదేవి గారు. ఓకే మేడం, సినిమాల పరంగా పేదవాళ్ళు చూడలేని పరిస్థితి, రేట్లన్నీ ఆకాశంలోకి ఉన్నాయి. మరి మన పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా టికెట్లు ధరలను కంట్రోల్ చేసి అభిమానులు చాలా మంది మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ వాళ్ళే ఉండరు, మరి వాళ్ళని చూసేటట్టు చేయగలడా పవన్ కళ్యాణ్? అది కూడా నేను కూడా అదే కోరుకుంటున్నాను. కొంచెం పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు చూసేలాగా, థియేటర్ కి వెళ్లి సినిమా చూసేలాగా టికెట్ల ధరలు తగ్గించి టికెట్లని కొంచెం తక్కువ చేసి అమ్మితే ప్రజలు ప్రతి ఒక్కళ్ళు సినిమాకి విరగబడి వస్తారు, విరగబడి చూస్తారు. లేకపోతే ఒక ఓటీటీ పెట్టుకుంటారు, ఇంట్లో ఒక ట్యాబ్ పెట్టుకుంటారు, లేదంటే ఒక ఫోన్ పెట్టుకుంటారు, కుటుంబ సభ్యులు మాత్రం కంటికి కనపడిన వాళ్ళందరినీ చూసుకుంటా కూర్చుంటారు. సిల్వర్ స్క్రీన్ మీద కనపడినంత ఇదిగా ఇంట్లో ట్యాబ్ లోనే కానీ, హోమ్ థియేటర్ లోనే కానీ, లేకపోతే మన ఫోన్ లోనే కానీ కనపడవు అంతగా. థియేటరే సిల్వర్ స్క్రీనే, ఈ చిన్న స్క్రీన్లే కనుక ఆ సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే బాగుండని కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. మీరు ఇందాక ఒక మంచి నాయకుడిని ఇచ్చారని చెప్పని అన్నారు కదా, ఎందుకని ఒకే పార్టీలో ఉండి గెలవలేకపోయారు? కుటుంబ రాజకీయంతో అంటే కూటమి రాజకీయంతో గెలిచారు. కూటమి రాజకీయంతో ఆయన గెలవలేదు. ఆయన ఉండబట్టి అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆయన లేకపోతే బీజేపీకి ఎన్నుముకి ఎరగొట్టినట్టే, మరి టీడీపీకి పునాది రాయి లేనట్టే. ఆయన ఉండబట్టే 24లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అంత ముందర లేదుగా కూటమి ప్రభుత్వం అనే పేరుందా? అంతకు ముందల లేదు. బీజేపీ అండ్ తెలుగుదేశం కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం అని లేదు, కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం అని లేదు, అటల్ బిహారీ వాజ్పేయి గారు టీడీపీ కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం అని లేదు. కూటమి ప్రభుత్వం అనే పేరు ఎక్కడ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు యాడ్ అవ్వబట్టే వచ్చింది. చెప్పలేం, అవ్వచ్చు, చంద్రబాబే అంటున్నారు, అవ్వచ్చు, దాని ఏముంది, ఉండొచ్చు. ఇప్పుడు ఆయన ఉంటే లాసా? ఇంకా 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇబ్బందా? ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా టైం ఉంది. ఇంకా ఎక్కినమ్మటనే డిప్యూటీ అయిపోలేదా? 10 ఏళ్ళకి అయ్యాడు. నేను రాజకీయం సినిమా ప్రొఫెషనల్ పక్కన పెట్టి జనాలలో తిరగడం మొదలు పెట్టి నేను ఇవాళ రోజు ఎమ్మెల్యే అయ్యాడా, ఎంపీ అయ్యాడా, స్టేట్ లీడర్ అయ్యాడా? ఏం కాలేదు. కనుక ఏంటంటే 10 ఏళ్ల తర్వాత అయ్యాడు, ఇంకో 10 ఏళ్ళు టైం తీసుకుంటాడు. ఇప్పుడు ఆయన వయసు 50 ఏళ్ళే. ఎవరి వయసు? పవన్ కళ్యాణ్ గారి వయసు 50 ఉంటే అంత మించే ఉండవు. ఇంకా ఉంది, ఇంకా టైం ఉంది. ఆయన సీఎం అవ్వాలన్నా ఉంది. లేకపోతే ఇక ఈయన తప్పుకుంటే రేపటి రోజున 29లో ఇక తప్పుకుంటున్నా నేను సీఎం పదవి బాధ్యతల నుంచి, నువ్వు నారా లోకేష్ చూసుకోండి, మరి పదవులు మీరు తీసుకోండి అని ఒకవేళ ఆయన ఇస్తే ఈయనే అవుతాడు సీఎం. లేదు నేను పైన మేధస్సుగా ఉంటాను మీరు చూసుకోండి అన్నా గానీ డిప్యూటీ ఆయనే ఉంటాడు, ఆయనే సీఎం గా ఉంటాడు. ఇలా ఉంది ప్రస్తుతానికి. అంటే 2029లో నారా లోకేష్ సీఎం అంటారా? నారా లోకేష్ కాదు, ఒప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ ఇస్తారని మీరు అనుకుంటున్నారా? ఇస్తారు. పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి మేధస్సుతనం నారా లోకేష్ గారికి ఇంకా రాజకీయాల్లో లేదు. మేడం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 170 సీట్లు ఉండే, పవన్ కళ్యాణ్ గారికి 21 పరిమితి అయింది. నెక్స్ట్ 29కి ఏమైనా సీట్లు జనసేన కార్యకర్తలకి సీట్లు పెంచే అవకాశం ఏమైనా ఉందంటారా? పెరగొచ్చు. ప్రజలు ఇచ్చినటువంటి ఓట్ల కౌంటింగ్ ని బట్టి, ప్రజలు ఆదరించిన ఆదరణ బట్టి పెరగొచ్చు. ఇప్పుడు హరహర వేలమల్లు ఎన్ని కోట్లు కొల్లకట్టింది అంటారు? కోట్లను అయితే నేను చెప్పలేను కానీ సినిమా మాత్రం రికార్డులు బ్రేక్ చేసింది. ఇన్ని కోట్లని చెప్పలేను కానీ ఈ సినిమా అయితే మాత్రం రికార్డులను బ్రేక్ చేసిద్ది. ఇన్ని రోజులు బట్టి వచ్చినటువంటి సినిమాలను కూడా తలదన్నేలా ఉంటుంది. మార్నింగ్ షో తీసేశారు మేడం, మళ్ళీ పెట్టే అవకాశం ఉందంటారు? పెట్టొచ్చు, పెడితేనే బాగుంటది. ఎందుకంటే మార్నింగ్ షో పెడితే ఇంత ముందులో 4 షోస్ ఉండేవి కదా, అలాగే 4 షోస్ వేసుకుంటే కూడా బాగుంటది. మార్నింగ్ షో ఎందుకు చేశారు? బెనిఫిట్ షో తీసేశారు, మార్నింగ్ షో ఎందుకు తీసేస్తారు? బెనిఫిట్ షో అంటే దానికి వేరే మీనింగ్ ఉంది, కానీ మార్నింగ్ షో కాదు కదా అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి బెనిఫిట్ షో ఇచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకు? ప్రాణాలు పోవడానికా? ఆయన థియేటర్ రాకపోతే బెనిఫిట్ షో వేయొచ్చు, ఆయన థియేటర్కి వస్తే బెనిఫిట్ షో క్యాన్సిల్ చేసుకోవచ్చు. వచ్చే అవకాశం ఉందా మేడం? రాడు. ఆయన రాజకీయాలు వదులుకొని ఎవరంటే బిజీ చేశాడంటే ఖాళీ టైంలో చేశాడు, కానీ ఆయన రాజకీయాలను శాంతం పక్కన పెట్టుకొని చేయలేదు. ఈ బెనిఫిట్ షోలకి ఆయన రావాల్సిన అవసరం లేదు.
ఆయన ఖాళీగా లేడు, ఖాళీగా ఉండి ఖాళీగా చూసుకునే ఆ బెనిఫిట్ షో చూసే టైంలో ప్రజలకి సేవ చేస్తాడు, ప్రజల్లో ఉంటాడు ఆయన వెళ్ళి. ఇక్కడ కావాలి కానీ ఆయన రాజకీయ పరంగా నచ్చారా సినిమా పరంగా నచ్చారా మేడం? రెండు రాజకీయ పరంగా రాజకీయంలోనూ ఒక హీరోనే ఆయన, సినిమా పరంగా సినిమాలలోనూ ఒక హీరోనే ఆయన. మరి ఇందుకు కూడా అంతమంది ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఎదుగుతుండంటే ఎవడైనా చేస్తాడు ట్రోల్. కుక్కలు ఏనుగు పోతుంది కదా అని కుక్కల మురిగితే పట్టించుకుంటామా? కుక్కల మురుగుతానే ఉంటాయి, ఏనుగు దారి ఏనుగు పోతానే ఉంటది. ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్ నుంచి ఒక చిన్న డైలాగ్. నాకు రాదు, సారీ. థ్యాంక్ యూ సార్.